వర్షం రావడం కోసం కప్పని ఊరేగిస్తారు. అసలు కప్పకి వర్షానికి మధ్యన ఉన్న సంబంధం ఏమిటి మీకు తెలుసా? రాక రాక వాన వస్తే ఊరికి దాహం తీరింది, హమ్మ ఎంత పెద్ద వాన పడిందో అని అంటారు. అంతేగాని మహానుభావుడు సూర్యుడు కురిపించినవాడు, ఆయన మేఘమండలానికి అధిపతి అని నమస్కారం చేయరు ఎవరు. గుర్తు పెట్టుకుని నమస్కారం చేసేది ఎవరో తెలుసా? 3 జాతుల కప్పలు, కన్వక, కైమక, ఉపని. వాటి పేర్లు. ఈ 3 స్త్రీ జాతుల కప్పలు. మనం ఈ పేర్లు వాడడం మానేసి గోధుమ కప్పలు అంటారు. ఈ కప్పలకి ఎంత కృతజ్ఞత అంటే అవి సూర్యుడు వర్షం కురిపించినందుకు బెక 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 అని కృతజ్ఞత తెలుపుతాయట. నోరు నొప్పి పట్టేలా స్వామి వాన కురిపించావు, స్వామి వాన కురిపించావు అంటాయట. కప్ప అరిస్తే పాముకు తెలుస్తుంది తనెక్కడ ఉన్నది అనేది. అయినా సరే తన శరీరం పోతే పోయిందిలే అని కృతజ్ఞత తెలుపుతుందట బెకబెకలాడుతూ. అలా చెప్పేది అన్నీ కాదు, ఒక కన్వక, కైమక, ఉపని, ఈ 3 జాతుల కప్పలు మాత్రమే. ఇప్పుడు ఈ 3 జాతుల కప్పలలో అంత కృతజ్ఞత భావన ఉన్నది కాబట్టే సూర్యనారాయణ మూర్తికి అవి అంటే అంత ప్రీతి. అందుకని వానలో పడకపోతే ఈ 3 జాతుల కప్పలలో ఒక కప్పని పట్టుకుని దానికి అభిషేకం చేయించి పల్లకిలో ఊరేగిస్తారట. స్వామిని అనుగ్రహం లేకపోవడానికి కారణం మా కృతజ్ఞత. అయితే ఇది మేం తెలుసుకుని నీ పట్ల కృతజ్ఞత ఉన్నవారిని కాళ్ళు పట్టుకుని ఊరేగిస్తున్నాం, అనుగ్రహించు అంటారట. అంతేగాని కప్ప పూజ, కప్పని ఊరేగించడం గూఢాచారాలు, మూఢనమ్మకాలు కావు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.